హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అయిపోయినాయి పనులన్నీ. ఏ వంటలు చేస్తారు? నేనైతే ఈరోజు ఆలూ ఫ్రై చేసేసి పూరీ చేశానండి. ఉదయం టిఫిన్కి అయితే లేట్ అయిపోయింది. బయటికి వెళ్ళేసి వస్తే చిన్న పని ఉంటే దానివల్ల ఈ వీడియో అప్లోడ్ చేసుకోవడం లేట్ అయిపోయిందండి. ఇప్పుడు ఆలుగడ్డ ఫ్రై మామూలుగా ఏం లేదండి, బంగాళదుంప ఉడకబెట్టుకొని తొక్క తీసేసి కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తాలింపు వేసేసుకొని ఎల్లుల్లిపాయ, కొబ్బరి, పుట్నాల పొడి రెడీ చేసి పెట్టేసుకున్నాండి. కర్రీ అయితే అయిపోయింది, పక్క పెట్టేస్తాను. ఫ్రై అది పులిహోరలకు చాలా బాగుంటుంది. ఒకవైపు ఏమో పూరీ పిండికి రెడీ చేసుకుంటుండండి. పూరీ పిండి ఏంటంటే మన గోధుమ పిండి, ఇప్పుడు ఉప్మా రవ్వ ఉంటుంది కదా, బొంబాయి రవ్వ ఒక అరకప్పు వేసి కప్పున్నర నేను గోధుమ పిండి వేస్తున్నా అండి. రెండు అట్లా కలిపితే మనకి ఏంటంటే పూరి మెత్తగా లేకుండా కరకరలాడుతూ బాగుంటాయండి. అంటే మరీ కరకరలాడితే ఏం కాదు, పొంగుతాయి కానీ పొంగకపోయినా సరే మనకు మెత్తగా ఉండమన్నమాట పూరి. కొన్ని ఏంటంటే మనకు ఆయిల్ పట్టేసినట్టుగా మెత్తగా ఉంటాయి కదా, అలా కాకుండా కరకరలాడుతూ చాలా బాగుంటాయండి. అలానే మనం పొడి చేసి ఇట్లా నొక్కితే పొడి అయిపోయేటట్టు అయితే కాదు. ఇది పిండి అంతా ఇలా కలిపి పెట్టేసుకొని కొద్దిసేపు 5 నిమిషాలు మూత పెట్టేసుకుంటే మంచిగా మనకు బొంబాయి రవ్వ అయినా నానుతుంది కదండి. కొద్దిగా నానిన తర్వాత ఈ విధంగా చూడండి, మనం ఇట్లా పిండి ఇట్లా టచ్ చేయగానే మనకు ఉబ్బినట్టు అవుతుంటుంది. అలా పక్క పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద పెన్నెం పెట్టేసుకొని ఆయిల్ పోసుకుందాము. ఆయిల్ వేడెక్కలప్పుడు మనం చిన్న చిన్న రౌండ్ లాగా చేసుకొని పూరీలు ఒక్కొక్కటి రెడీ చేసుకుందామండి. చక్కగా మనకు పూరీ కర్రీ, నేను చేసిన కర్రీ ఆలు ఫ్రై అయితే మాత్రం పులిహోరలకు చాలా బాగుంటుందండి. రాయలసీమలో ఎక్కువ మటుకు నిమ్మకాయ పులిహోర చేసిందనుకో ఆ ఆలుగడ్డ ఫ్రై తప్పకుండా చేస్తారు, చాలా బాగుంటుంది. దాంట్లో పుట్నాలు, పచ్చి కొబ్బరి కానీ, ఒట్టి కొబ్బరి కానీ, కొబ్బరి పొడి, ఎల్లిపాయ, కారం, ఉప్పేసి మిక్సీ పట్టుకుంటుంటే ఆ పొడి రైస్లోకి బాగుంటుంది. ఇట్లా ఆలుగడ్డ ఫ్రై కానీ అన్ని ఫ్రైలలోకి బాగుంటుంది, కానీ ఆలుగడ్డ ఫ్రైలోకి చాలా బాగుంటుంది, సూపర్ ఉంటుంది. కాకపోతే పూరీ కర్రీ ఎక్కువ చేసుకుంటారు కదా అనుకోవచ్చు, కానీ పూరీ కర్రీ కంటే కూడా ఈ ఆలు ఫ్రై చాలా బాగుంటుందండి. చపాతీలకైనా బాగుంటుంది, పులిహోరలకైతే మాకు ఖచ్చితంగా చేస్తారు. పులిహోర చేసిండనుకో ఆలుగడ్డ ఫ్రై చేయాల్సిందే. ప్రతి పండగకు పులిహోర చేసుకుంటారు కదా, పండగ రోజు మాత్రం ఖచ్చితంగా ఇంట్లో మాత్రం ఎవరింట్లో చూసినా ఆలుగడ్డ ఫ్రై, పులిహోర. అది నిమ్మకాయ పులిహోరే చేస్తారు, చింతపండు పులిహోర చేయరు. చాలా బాగుంటుంది అసలు. రాయలసీమ అటు సైడ్ మొత్తం అట్లనే చేస్తారు. పూరీలు కూడా చక్కగా పొంగుతున్నాయండి, భలే బాగా పొంగుతున్నాయి చూడండి. మంచి ఎర్రగా కాలుతున్నాయి, బాగా పొంగుతున్నాయి. అలానే మనకు కర్కర్లాడుతూ మాత్రం ఉండవండి. అంటే మామూలు మెత్తగా ఉంటుంది కదా పూరి, అలా